ప్రజా సమస్యలను వారి ముంగిటికే వెళ్లి పరిష్కరించాలన్న లక్ష్యంతో గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గాన్ని మొదటి స్థానం నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉంగుటూరు మండలం తేలపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రీవెన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గాన్ని మొదటి స్థానం నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తగ్గిపోయే పరిస్థితి మొదట్లో తేలపురం గ్రామంలో చుట్టుపక్కల 5 గ్రామాలకి ప్రజా దర్బార్ ఈ ఊళ్ళో నిర్వహించడం జరిగింది. దాదాపు ఎక్కువ సమస్యల్ని అడ్రస్ చేయగలని నేను భావిస్తూ వచ్చిన 475 అప్లికేషన్లు రాను తగ్గిపోయే పరిస్థితి మొదట్లో 17-18 వస్తే ఒక్కొక్క ఊర్లో 400-500 వచ్చినాయి. ఇప్పుడు 5-6 ఊళ్ళు పెడతంటే 400-500 వచ్చే పరిస్థితి, అంటే ఊరికి 100 అర్జీలకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది శుభ సూచకం. డెఫినెట్ గా ప్రభుత్వం బాగా పనిచేస్తుందనడానికి అది నిదర్శనంగా నేను భావిస్తూ, కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం, ఉంగుటూరు మండలం ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో సాటిస్ఫాక్టరీగా రిపోర్ట్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ చెప్పిన పరిస్థితి, అధికారుల మద్దతుతోనే అధికారుల సహకారంతోనే ఇప్పుడు 9:30 గంటలు నైట్ 9:10 అధికారులందరూ ఇక్కడే ఉన్న పరిస్థితి. దాదాపు 30 మీటర్లు 40 మీటర్ల రోడ్లు కానీ 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు వెడల్పుతో 50-100 మీటర్లు ఉన్నాయి కూడా ఈ ఊర్లో లేని పరిస్థితి. వాటన్నిటిని PRDE చెప్పా, నెక్స్ట్ ఎనర్జీస్ అప్రూవ్ చేసామని చెప్పా. ఇటు పరిస్థితి చిన్న చిన్న రోడ్లని నెక్స్ట్ మంత్ వచ్చినా ఆ 5 మంత్ వచ్చినా ఎనర్జీస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇటు పరిస్థితి వాటికి నిధులు కేటాయించి ఈ గ్రామంలో రోడ్లు పూర్తి చేస్తాం. అలాగే ఎస్సీ కాలనీకి హైవే నుంచి వచ్చే రోడ్డు కోటపేట దూరంలో కళ్ళకు కనపడే రోడ్డు కూడా 20 సంవత్సరాల నుంచి ఏం పరిస్థితి. దానికి 8-9 లక్షల రూపాయలు అవుతాయంటే పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, ఎంపీడీ ఉన్న 5 లక్షలు అంటున్నా రోడ్ ఏమని చెప్పా. మీరు ఏ గ్రామం వచ్చినా ఏదో పని చేయకుండా కనీసం 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు నాట్ ఈవెన్ ఉంగుటూరు మండలంలో అయితే మొక్కపాడు కానీ ఇట్లాంటి గ్రామాల్లో కోతులు వస్తే ఆ సమస్య తీరుతో కూడా మా దగ్గర డబ్బులు లేవన్న ఈఓల్ని పంచాయతీ సర్పంచ్ చూశాను నేను ఎమ్మెల్యే. కానీ ఎంపీడీ నిధులతో చాలా వరకు సత్యకుమార్ గారు బాగా పనిచేశాడు. ఎంపీడీ నిధులతో చిన్న పంచాయతీలు 500 ఒకటి ఉన్న పంచాయతీల్లో ఇష్యూలన్నీ అడ్రస్ చేసాం. చెరువులు బాగు చెప్తాం ఇలాంటివన్నీ. ఓండ్రపాడు అనే ఊరికి కానీ ఇటు చిన్న 200 ఓట్లు, బూత్పల్లిపాడు 300 ఓట్లు ఉన్నా వాటిని ఎక్కువ ఓట్లు ఉన్న ఊళ్ళతో పాటు అభివృద్ధి చేస్తుంది తప్ప నేను మిగతా రాజకీయ నాయకులాగా తక్కువ ఓట్లు ఉన్నాయని ఆ డబ్బులు శాంక్షన్ లేకుండా పరిస్థితి లేదు. మానికొండ గ్రామానికి తీవ్ర ఇబ్బందుల్లో రోడ్డు ఏమైనా ఉంటే నియోజకవర్గం మొత్తం మీద ఆంజనేయ స్వామి గుడి దగ్గర మానికొండ ఆంజనేయ స్వామి గుడి నుంచి సరిగొప్ప రోడ్డు దానికి 2.5 కోట్లు కేటాయించా. 1 కోటి రూపాయలు నందమూరికి కేటాయించా. 3.5 కోట్ల రూపాయల రోడ్లు అతి త్వరలో ప్రారంభిస్తా. నారాయణపేట రోడ్డు కానీ ఇక్కడ మరలపాలెం రోడ్డు కానీ చాలా రోడ్లు అయిపోయిన పరిస్థితి, అక్కడ ఓపెన్ చేసే పరిస్థితి. అలాగే ఈరోజు సోలార్ సిస్టమ్ కూడా మొట్టమొదటిసారిగా గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన పథకంలో భాగంగా ఆ తేలపురం గ్రామంలో ఇందాక ఓపెన్ చేయడం జరిగింది.